మన భారతదేశంలో ఎక్కడా లేదా అమరావతి అనే పేరు. అందుకని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి పేరు ఎక్కడ లేదు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే అంటే రాజధాని పేరు చాలా ప్రత్యేకంగా ఉండాలి అన్నట్టు నేను అడుగుతున్నా. కాదు, అలా ఏం లేదు. అమరావతి అనేది ఉంది ఆల్రెడీ. దాని ఆ ఊరి పేరు అమరావతి. మన పుస్తకాల్లో కూడా చాలాసార్లు చదువుకున్నాం అమరావతికి సంబంధించి. అంటే ఒక టెంపుల్ ఉందని విన్నాను. అదే పంచారామ క్షేత్రాల్లో ఏదైతే ఒకటి ఉందో చెప్పాను కదా ఇంతకు ముందు. 4 అక్కడ ఉన్నాయి: భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం. ఎస్, ద్రాక్షారామం. బాగా గుర్తు చేశారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, అదే దక్షారామం. యాక్చువల్గా దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం అంటది. భీమవల్లు, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం, 5వది అమరావతి. ఈ 5 కలిపి పంచరామ క్షేత్రాలు అంటారు. పంచరామ క్షేత్రాలు అమరావతి ఒకటి. అంటే అమరావతి ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉంది. అది స్వయంభూ. అమరేశ్వరుడు, అమరావతిలో ఉండే అమరేశ్వరుడు స్వయంగా వెలిసిన లింగం అది. అంటే ఎప్పుడు స్వయంభూ అంటే ఎప్పుడు అది? ఎప్పుడో తాతల కాలం, మన పూర్వీకులు. చెప్పాను కదా, గౌతమీపుత్ర శాతకర్ణి ఎప్పుడు వాడండి. అప్పటి నుంచి ఉంది అమరావతి అనేది. సో దాన్నే కేంద్రంగా తీసుకొని చేస్తే అది ఒక కుగ్రామము మహానగరం అవుతుంది. ఇప్పుడు షిరిడి ఉందండి. షిరిడి అనేది చిన్న ఒక కుగ్రామం. ఇప్పుడు షిరిడి అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? అలాగే పుట్టపర్తి చాలామంది నమ్ముతారు, కొంతమంది నమ్మరేమో తెలియదు. కానీ పుట్టపర్తిని ఒకప్పుడు కుగ్రామం. ఇప్పుడు పుట్టపర్తి చూడండి ఎలా ఉందో. అంటే కొంతమంది ఒక దైవశక్తి అనుకోండి, ఒక రకమైన గురు బలం అనుకోండి, ఏదైనా కానీ అవి తర్వాత నగరాలుగా ఆవిర్భవించాయి. ఇప్పుడు సికింద్రాబాదు, హైదరాబాద్ అనేవి 2 జంట నగరాల, జంట పట్టణాలు అవి నాకు తెలిసి. వీటన్నిటినీ కలిపేది ట్యాంక్ బండ్ అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. హైదరాబాద్ని సికింద్రాబాద్ను కలిపేది ట్యాంక్ బండ్ అని. అంటే మధ్యలో అది ట్యాంక్ బండ్ మీద మాత్రం వెళ్తేనే సికింద్రాబాద్కి వెళ్ళడం అయ్యేదట. అంటే మిగతా ఇదంతా కొండలు గొట్టలు, ఏముండు రాళ్ళు రప్పలే. మరి ఇప్పుడు ఎలా ఉంది? హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం కలిసిపోయిందిగా. ఇటు నుంచి అయినా రూట్ ఉందిగా. ఒక హుస్సేన్ సాగర్ మీద నుంచి వెళ్ళాలని ఏం లేదు కదా, ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్ళాలని లేదు కదా. అలాగే విస్తరిస్తాయి, పెద్ద పెద్ద నగరాలు అయిపోతాయి. చాలా అంటే ఇప్పుడు అంతెందుకు, హైదరాబాద్లో కూడా చాలామంది, హైదరాబాద్లో సారథి స్టూడియో ఐడియా ఉందా మీకు? ఎక్కడ మైత్రివనం నడిబొడ్డున ఉంది హైదరాబాద్కి. ఆ సారథి స్టూడియో అనేది ఒకప్పుడు అవుట్ కట్స్ అంట, ఊరికి చివరిలో కడదామని అక్కడ కట్టారంట. ఇప్పుడు ఎక్కడుంది సారథి స్టూడియో? మెయిన్ సెంటర్లో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుండి ఇక్కడికి ఇండస్ట్రీని తరలించడానికి ఆయన కూడా ఒక ముఖ్యుడే చెప్పాలంటే. అలాగా ఆయన మద్రాసు నుంచి ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి కారులో నాగార్జున సర్కిల్ వరకు వచ్చి కారు అక్కడ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళేవారట అన్నపూర్ణ స్టూడియోస్ వరకు. ఇవన్నీ రాళ్ళు రప్పలు, బైక్ కూడా వెళ్ళేది కాదట. అర్థమవుతుందా? ఎక్కడ నాగార్జున సర్కిల్, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోస్. కేబీఆర్ పార్క్ దగ్గర దాటి వెళ్ళాలి అన్నపూర్ణ స్టూడియోస్, ఎక్కడ నాగార్జున సర్కిల్. ఇదంతా రాళ్ళు రప్పలే. మరి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడుంది? అన్నపూర్ణ స్టూడియోస్ కూడా సెంటర్ అయిపోయింది ఇప్పుడు సిటీకి. అవునా కదా? సో అట్లాగా ఒక గ్రామము ఉంది అమరావతి. ఎప్పటి నుంచో పురాణాల్లో కూడా అమరావతి ప్రస్తావన ఉంది. సో దాన్ని పెట్టుకుంటే దైవబలం కలిసి వస్తుందోనే, లేదంటే మన అందరికీ ఒకప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి మహాచక్రవర్తులు కూడా ఇక్కడ నుంచి పరిపాలించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నగరంగా వృద్ధి చెందాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన. అవ్వచ్చు. ఇప్పుడు కూడా 2047 అనేదో అంటున్నాడు ఆయన. అంతేనా? అంటే ఇంకొక 25 ఏళ్ళు ఇక్కడ నుంచి. సో అట్లా ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాడు ఆయన. నెక్స్ట్ రాబోయే 25 ఏళ్లలో మహానగరం చేయాలి. సో సంకల్పము, దానికి తోడు రెవెన్యూ జనరేటర్ అండి ఎప్పుడైనా సరే. అయితే అమరావతి డెవలప్ అయితే రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులందరూ కూడా వలస వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా మరొక 6 నెలల్లో? 6 నెలల్లో అని చెప్పలేను కానండి. ఒకవేళ ఇది అసలు మొన్న 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ఆయనే అయ్యుంటే ఈ పార్టీకి ఎస్టాబ్లిష్ అయిపోయేది. ఇంకెవడో చేంజ్ చేసే పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చారు. ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 3 రాజధానులు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విజయవాడ, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అన్నాడు. అంటే న్యాయపరమైనదంతా కర్నూలు, అడ్మినిస్ట్రేషన్ అంతా విజయవాడ, ఇది మిగతాదంతా కూడా అక్కడ, అసెంబ్లీ ఇదంతా కూడా అక్కడ అన్నాడు. ఇప్పుడు ఒక్క అసెంబ్లీ సమావేశం వైజాగ్లో పెట్టాడా? పెట్టలేదుగా. మరి క్యాపిటల్ అన్నప్పుడు ఈయన ఇక్కడ ఎందుకు ఉండాలి? అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఆయన తలుచుకోవాలంటే 3 నెలల్లో బిల్డింగ్ లేపిలాడా? వైజాగ్లో కూడా ఎందుకు కట్టలేదు?
ఏదో మబ్బి పెడదాము, ఏదో మసిబూసి మారేడుగా చేద్దాం అనుకుని ఏదో ప్లాన్లు వేసారండి. ఏం వర్కౌట్ అవ్వలేదు. ఊరికే నాంచుతూ తచ్చాడుతూ అలాగా 5 ఏళ్ళు గడిపేశారు. 2020 దసరా తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను, 21 దసరా తర్వాత వెళ్ళిపోతా, 22 దసరా తర్వాత అక్కడికి వెళ్ళిపోతా, 23 దసరా తర్వాత వైజాగ్ వెళ్ళిపోతా, 23 దసరా 24లో కూడా ఏం చెప్పారు, సంక్రాంతి తర్వాత ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తా అని. ఏమైంది? ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, ముఖ్యమంత్రి తలుచుకుంటే. మనం ఎక్కడ అమరావతి అంటే ఇష్టం లేదు, చంద్రబాబు గారు పెట్టింది అసలు చేయకుండా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లిలో అమరావతి అదే ఏదైతే క్యాపిటల్ రీజన్లో భాగమో అక్కడే ఎందుకు ఇల్లు కట్టుకుని ఉండాలి ఆయన ఇష్టం లేదు కదా. పైగా ఆ ప్రజావేదిక అయితే కూల్చారు, మరి అసెంబ్లీ కూల్చగలిగారా, హైకోర్టు కూల్చగలిగారా, మరి అవన్నీ ఎందుకు చేయలేదు? ఆయన అక్కడ అసలు ఎందుకు ఉండాలి ఇష్టం లేనప్పుడు? అంటే దీని క్లియర్ కట్ పిక్చర్ కనపడుతుంది. ప్రజావేదిగా కూల్చారంటే అది ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అయినట్టే, అంతే కదా. నాదేం పోయింది, నాకేం నష్టమా? పోనీ ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు సందర్భం అది కాదేమో, వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయో, వీళ్ళందరూ అనురాగాలు ఏమయ్యాయోనేమో ఆయన వాపోతున్నాడు. నిజమే, వీళ్ళందరికీ ఎవరు డబ్బులు ఇచ్చారు? మీ పాకెట్లో ఏమి ఇవ్వలేదుగా. మళ్ళీ ప్రజలదే ఇసుకది, లెక్కరది, ట్యాక్సులు, ప్రతి శాఖకి సంబంధించినవన్నీ దారి మళ్లించేశారు. సర్పంచులకి ఏం వాల్యూ లేదు, మంత్రులకే వాల్యూ లేకపోతే సర్పంచులకి ఏముంటుందండి. సో మొత్తానికి ఆ అమరావతి అనేది అలా చేసేసారు. పోనీ అలాగని ఇప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీ ఇంకా కట్టకముందు అసెంబ్లీ కోసం బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే సమావేశాలు అవుతున్నాయో ఆ బిల్డింగ్ కూడా లేని రోజుల్లో ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాడు ఈయన చంద్రబాబు నాయుడు. మీకు గుర్తుందో లేదో, స్టార్టింగ్లో ఇప్పుడు 2020 స్టార్టింగ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే మరి ఈయన కనీసం అదేనే చేశాడా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడొద్దు, నాకు ఇది నచ్చలేదు, ఈ క్యాపిటల్ కాదు, వైజాగ్లో పెడదామని చెప్పి మరి వైజాగ్లో పెట్టొచ్చు కదా. ఏదో ఒక బిల్డింగ్ తీసుకున్నా ఆర్ఎన్బి వాళ్ళతో, అక్కడ వైజాగ్లో సెపరేట్గా గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది, చిన్న గుట్టలాగుండి. అంటే గవర్నమెంట్ హైర్ అఫీషియల్స్ పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అక్కడే స్టే చేస్తారు. మరి అక్కడ ఉండొచ్చు కదా ఈయన, ఆ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్లో. గవర్నర్స్ బంగ్లా అని అంటారు దాన్ని వాడుక భాషలో. అట్లా కూడా చేయలేదు. ఈయన వెళ్తాడంటే అప్పటికప్పుడు అధికారులు అరేంజ్ చేయారేంటండి, ఆర్ఎన్బి బంగ్లావో ఏదో పెట్టరా, లేదంటే 3 నెలల్లో బిల్డింగ్లు అయిపోలేరా? అవేం చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. ఊరికే తాత్సారం చేసేసి ఏదో జనాల దృష్టిని మరల్చడానికి చేసిన కాన్సెప్టే తప్ప ఇప్పుడు ఆయన మీద కోపంలో లేదు. ప్రజలందరూ నష్టపోయారు కదా. అక్కడ ఇప్పుడు అమరావతి రైతులు అక్కడ అమరావతి రాజధాని వస్తుంది అనుకొని వాళ్ళు భూములు ఇచ్చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత దాన్ని ఏమంటారు రికవరీ కింద కొంత అమౌంట్ ఇస్తే దాంతో కొంతమంది ఇక్కడ అభివృద్ధి అయిపోద్ది, బీభత్సమైన కన్స్ట్రక్షన్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి అనే ఉద్దేశంలో ఒక్కొక్కరు ట్రాక్టర్లు, బుల్డోజర్లు, డ్రిల్లింగ్ మిషన్లు ఇవన్నీ కొనిపెట్టుకున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్కి మనం అద్దెకిస్తాము, మనకు ఉపయోగపడుతుంది, మనకు ఆ విధంగా కూడా డబ్బులు వస్తాయి, మనకి ఇంకా ఆధారం ఏం లేదు. రైతులు భూములు ఇచ్చిన రైతులు ఏం చేస్తారండి? దాన్ని కూడా వీళ్ళు ఎలా చేశారు, ఆ పంట భూములు నాశనం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి పంట భూములు నాశనం చేసేస్తే ఆ పంటల మధ్యన ఆ నాయకుడు ఎందుకు ఇల్లు కట్టుకొని ఉన్నాడు? మరి మీరు ఎప్పుడైనా తాడేపల్లి అది వెళ్ళి చూస్తే ఆ ఏరియా అంతా కూడా అక్కడక్కడ అపార్ట్మెంట్లో మధ్యలో పంట పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఎట్లా? ఇప్పుడు ఇవాళ రేపు ఇటు సదాశివపేట, ఇటువైపు ఎక్కడ శంషాబాద్ దాటేసి ఇటువైపు శ్రీశైలం వరకు హైదరాబాద్ మాట చెప్తున్నా, ఎక్కడ ఎట్లా రియల్ ఎస్టేట్ స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోయిందిగా. అటువైపు షాద్ నగర్ ఎట్లా అండి? కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతుంది కదా, మరి పంట భూములు కూడా ఇదైపోతున్నాయి కదా. అది వేరే సబ్జెక్ట్. మరి పంట లేకపోతే మనుషులు ఎలా బతుకుతామంటే అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ రాజధాని కోసం వాళ్ళేం పేక మీద కత్తిపెట్టి జాగా వసూలు చేయలేదుగా. దీనికి సంబంధించి కేటీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇప్పటి వరకు హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ఉన్నది మందే రికార్డ్, అది హైదరాబాదే హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ఉంది, ఇంక దేనికి లేదు. లక్కీగా మనకి అమరావతి అవ్వలేదు కాబట్టి, లేదంటే అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది అని అన్నాడు ఆయన. మరి చూసారా, కేటీఆర్ అంత విజనరీ, ఐటీగా చాలా బాగా చేశాడు కదా ఆయన. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. చంద్రబాబు గారు పెట్టిన దాన్ని, ఆయన పెట్టిన కంపెనీలు వెళ్ళిపోండి అని ఏమనలేదుగా, దాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్ళాడు ఆయన. సో ఆయన ఏం చెప్పాడు, అసలు నిజంగా అమరావతి కానీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయి ఉంటే హైదరాబాద్ కన్నా హయ్యెస్ట్ అర్బన్ ఏరియా అయి ఉండేది, ల్యాండ్ ఎక్విజిషన్ది. అది అవ్వలేదు కాబట్టి మందే హైదరాబాదే ముందు స్థానంలో ఉందని కూడా చెప్పాడు ఆయన ఎన్నికల్లో. అర్థం అంటే ఎంత కష్టపడకపోతే, ఎంతమంది కాంప్రమైజ్ చేయకపోతే, ఎంతమందిని ఒప్పించకపోతే అంత ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అంత స్థలాన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది చెప్పండి కదా.
మరి దాన్ని ఏం చేశారు? బూడిద పోసిన పన్నీర్లా అయిపోయింది. ఒకవేళ అమరావతి బాగా డెవలప్ అయితే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. అలా అనుకుంటారు కానీ అప్పటికి ఇంకా జనాభా పెరుగుతుంది కదా. ఇప్పుడు జనాభా హైదరాబాదులో అధికారికంగా 1,20,00,000. అనధికారంగా ఎంత ఉంది? ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా ఉంది, 30-40. ఇప్పుడు హాస్టల్లో వచ్చి చదువుకున్న వాళ్ళు 30-40 లక్షలు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయి ఉంటారా? అయి ఉంటారు ఖచ్చితంగా. అంత మాత్రాన పెద్దగా పడిపోదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మహానగరంగా రూపుదిద్దుకుంది. అయితే ఏంటంటే ఇంకా కొద్ది టైం పడుతుంది, ఈలోగా జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడికి అది సరిపోతుంది. ఇప్పుడు ఒక్క హైదరాబాదే ఖాళీ అవుద్ది ఎందుకు అనుకుంటారు? ఈవెన్ ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు కూడా అమరావతిలో సెటిల్ అవ్వచ్చు, రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు అమరావతిలో సెటిల్ అవ్వచ్చు, లేదా కొన్ని కంపెనీలు బెంగళూరుకి హైదరాబాద్ ధీటుగా అమరావతిలో కూడా స్టార్ట్ అయ్యాయి అనుకోండి. స్టార్ట్ అయితే అప్పుడు ఆ పక్క రాష్ట్రాల్లో కూడా వస్తారు కదా. ఒక్క హైదరాబాదే ఖాళీ అయిపోతుందని మీరు అడిగిన ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే, సంక్రాంతి టైంలో మనకి మ్యాక్సిమం అందరు సంక్రాంతి గురించి హైదరాబాద్ చాలా నిర్మానుష్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, రోడ్లు ట్రాఫిక్ ఏ లేక 2-3 రోజులు సంక్రాంతి టైంలో. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఓటేయడానికి వెళ్ళినట్టున్నారు. ఒకసారి మరలా సంక్రాంతి టైంలో అనిపించింది ట్రాఫిక్ అది లేక ఆ ఎలక్షన్ పోలింగ్ రోజు. సో ఎక్కువ మంది హైదరాబాద్లో ఇండియాలో ఉండే ప్రపంచ దేశాల వాళ్ళు ఉన్నారు, ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలు చెందిన వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు. బట్ ఆంధ్రులు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, సెటిలర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అటువైపు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యాక వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు అట్లా ఉండొచ్చు, కానీ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. మేబీ ఈపాటికే రెండోసారి కూడా బాబు గారు వచ్చి ఉంటే ఒకలా ఉండేదేమో. ఎంత కాకపోయినా ఒక 20-30 లక్షల మంది, 20 లక్షలు కాదు 10 లక్షల మందిని వెళ్ళేవారేమో. ఎందుకంటే నేను బాగా అనుకున్నాను, 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, అంటే సగటు ఐటీ ఎంప్లాయ్ కానీ ఒక సాధారణ నిరుద్యోగి కానీ మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా ఈరోజు. 19 అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, ఈయన ఒక ఛాన్స్ అంటున్నాడు కదా, ఈయన ఒకసారి చూద్దాం ఎలా చేస్తాడు, ఎందుకంటే ఈయన బిజినెస్ మ్యాన్ కదా, మంచి బాగా కంపెనీలు అవి తీసుకొస్తాడు, మంచి డెవలపింగ్ చేస్తాడు, పైగా కసి మీద వచ్చాడు కాబట్టి ఈయనకి లేనిదేముంది, బోల్డ్ డబ్బు ఉంది, దీనికి డబ్బు గురించి ఎక్కువగా ఆశపడ్డు, ఖచ్చితంగా డెవలపింగ్ అన్నీ చేస్తాడు, పథకాలు డెవలపింగ్ అన్నీ చేస్తాడు అని అనుకున్నారు అందరూ. తీరా చూస్తే ఆయన బయటికి రావనే లేదు, ఒక కంపెనీ రాలేదు. ఎంతసేపు అభివృద్ధి అంటే ఆ హార్బర్లో ఏవో చేశామని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? మద్రాసు డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ హార్బర్, ముంబై డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ హార్బర్ అంటాడు. మరి బెంగళూరు డెవలప్ అయిందిగా, అహ్మదాబాద్ డెవలప్ అయిందిగా, హైదరాబాద్ డెవలప్ అయిందిగా. హైదరాబాద్కి హార్బర్ ఉందా? అదేదో ఆపరేషన్ దుర్యోధన సినిమాలో వాడు అంటాడు లేదు, హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా అని. మరి బెంగళూరు, అహ్మదాబాదు, హైదరాబాదు, ఇండోరు, రూర్కీ ఇవన్నీ ఎట్లా, ఢిల్లీ ఉంది, ఢిల్లీ ఎలా డెవలప్ అయిందంటారు? పాట్నా, లక్నో, డెహ్రాడూన్ అంత మంచు ప్రదేశాలు కూడా బీభత్సంగా డెవలప్ అయ్యాయి. ఎట్లా అయ్యాయి? హార్బర్ ఉంటేనే అవుతాయి. అవి డెవలప్ అయ్యేదంటే ఒక హార్బర్, ఆ 4 హార్బర్లే చెప్తుంటారు వీళ్ళు. అదే కాదు కదా, హార్బర్ ఒక్కటే కాదు కదా. సో కాబట్టి అది మళ్ళీ రాజకీయంగా అటు వెళ్ళిపోతుంది. కానీ ఆయనకి ఇష్టం లేదు, ఏదో మరి ఆయన ఆలోచన విజన్ ఏంటో తెలియదు కానీ అలా చేసేసాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు హయాంలోనే శాంక్షన్ అయింది కదా. ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆయన అంత పట్టుబట్టాడు? అది ఐటీ పరంగా ఎందుకు అంత డెవలప్ అయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యింది అని అంటే, ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపెనీలు సెక్టర్లో నువ్వు రావాలి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎందుకు? వాళ్ళకి చెకింగ్కి, బోర్డింగ్కి, వీటికే ఒక 5-6 గంటల టైం తినేస్తుంది. అంటే అటు కానీ ఇటు కానీ ఓవరాల్గా. సో ఇట్లా తీసిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దిగి మళ్ళీ ఇంకొక 200-300 కిలోమీటర్లు వెళ్ళాలి బై రోడ్ అని అంటే వాళ్ళకి ఇంకా టైం టేకన్ కదా, వచ్చేవాడు విసిగిపోతాడు. అందుకు వాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ దిగ్గానే ఇక్కడే ఇండస్ట్రీ ఉంది, ఇక్కడే మీ కంపెనీ ఉందంటే జస్ట్ హార్డ్లీ 10-20 కిలోమీటర్లు చూపిస్తే వాడు హ్యాపీ ఖుషి అవుతాడు. సో అంటే అదొక యాంగిల్, అదొక్కటే రీజన్ అని కాదు, అదొక యాంగిల్ అనమాట. సో అలాగా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడులో శాంక్షన్ చేసి ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఆయన దిగిపోయిన తర్వాత అది ఓపెన్ అయింది, దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు. కానీ ఇప్పటికీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎన్టీఆర్ పేరే ఉంది, తెలుసా మీకు? ఎన్టీఆర్ విమానాశ్రయం అనే ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైన్ మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పెట్టారు. అదే పేరుని పెట్టేస్తే అయిపోయేది కదా. రాజశేఖర రెడ్డి గారు అలా చేయలే. మన తెలుగువాడి పేరు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు చూసుకోండి, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. కెంపెగౌడ అనే ఆయన
బెంగళూరు సిటీని డిజైన్ చేసిన ఆయన. ఉమ్, మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎలాగో హైదరాబాద్కి, ఆయన అక్కడ ఎట్లాగ రాబోయే రోజుల్లో బెంగళూరు మహానగరంగా మారితే ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, దీనికి ఎంత రిసోర్సెస్ అవసరం, ఎంత వాటర్ అవసరం, రోడ్లు ఎలా ఉండాలి, ఎక్కడ అన్ని ప్లాన్ చేసింది కెంపెగౌడ గారు. సో వాళ్ళు కన్నడ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు, తమిళ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని ఏదో ఉంటుంది, తర్వాత బెంగాల్లో చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఉమ్, ఏ రాష్ట్రం చెందిన ఆ రాష్ట్రం చక్కగా ఉంది కదా, మనకి అలాగ ఉంటే బాగుండేది కదా. అట్లా మరి ఇప్పుడు కూడా ఆయన మరలా ఆయన వచ్చిన తర్వాత విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానీ, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ సింగపూర్కి, మలేషియాకి అట్లీస్ట్ వీక్లీ ట్వైసో త్రైసో ఫ్లైట్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు లేవు. అంతకుముందు వైజాగ్కి మహా అయితే హైదరాబాద్కి, ముంబైకో ఢిల్లీకో ఉండేదంట అంతే, చెన్నైకో సంథింగ్. రోజుకో 2 ఉండి నాకు తెలిసి, అది కూడా ఈవినింగ్ 2 ఉండి 4:30 కోటి 5:30 కోటి ఉండేది, 2 ఫ్లైట్లు ఉండేవి. ఆ తర్వాత మెల్లగా మద్రాసుకో అదే చెన్నై కోటిను, ఆ తర్వాత ముంబైకి ఢిల్లీ కోటి అట్లా ఉండేవి. అంటే ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత ప్రాధాన్యత అనే దాని మీద ఆయన అలాగా స్టడీ చేసి, అసలు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళతో అపాయింట్మెంట్ అంటే మాటల. ఓకే, బిల్ గేట్స్ వచ్చాడు, బిల్ క్లింటన్ వచ్చారు అప్పుడు అది అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైబర్ టవర్స్ ఓపెనింగ్కి. మరి బిల్ గేట్స్ అనే వ్యక్తి అసలు ఎవ్వరికి మ్యాక్సిమం 15 మినిట్స్ కంటే ఎక్కువ అపాయింట్మెంట్ ఇవ్వడంట. ఈయనకి కూడా ముందు అలాగనుకుని 15 మినిట్స్ అపాయింట్మెంట్ ఇస్తే 45 మినిట్స్ కూర్చోబెట్టాడు ఈయన. ఎట్లా మరి ఆ క్రెడిట్ ఎవరిదంటారు? రాజకీయ పరంగా విమర్శించవచ్చు, కాదనట్లేదు, కానీ మంచి ఉంటుంది, చెడు మంచి మాట్లాడుకోరే, చెడే మాట్లాడతారు ఎంతసేపు. నోరెత్తితే అక్కడ ఎప్పుడో మామకు ఎన్ని పొడిచారు అంటారు, ఏదో చెప్తారు. ఇది కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు హుద్హుద్ ఉంది, హుద్హుద్ ఉత్తరాంధ్రాన్ని కబలించేసింది 2014 తర్వాత, ఇప్పుడు 14 ఇప్పుడు కాల. ఆయన ఏం చేశాడు, శ్రీకాకుళంలోనో ఎక్కడో ఉంటూ పొద్దున్న 4:30 నుంచే మార్నింగ్ ఎర్లీ అవర్స్ టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికక్కడ పోల్స్ అప్ చేశారా లేదా, అన్ని రోడ్లు క్లియర్ చేశారా లేదా అని ఈయన అధికారులను వెంట పడుతుంటే 1 నెల రోజులు పట్టింది అన్నీ జరగడానికి.